హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది పద్దు శివాస్ యూట్యూబ్ ఛానల్. సో ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసుకోండి ఫ్రెండ్స్, అండ్ అలాగే షేర్ కూడా చేసుకోండి. అండ్ మీరు కొట్టే లైక్ వల్ల మన ఛానల్లో వీడియోస్ అనేది చాలామందికి రీచ్ అవుతాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో చూసారా, మా లక్కీ రెడీ అవ్వగానే ఫస్ట్ అయితే పర్ఫ్యూమ్ కావాలి, డ్రెస్ మంచిగా స్మెల్ రావాలనేసి పర్ఫ్యూమ్ అయితే కావాలి. అది కూడా సెలెక్టెడ్ అన్నీ కూడా స్మెల్ చూసి మరి తీసుకుంటుంది ఫ్రెండ్స్. అన్నీ కూడా చూసారా, స్మెల్ చూస్తుంది, అది బాగుంటేనే వేసుకుంటుంది. కాస్త ఒకలాగా ఉంటే కానీ అసలు వేసుకోదు. అండ్ అలాగే లిప్స్టిక్ కూడా వేసుకుంది, ఆల్రెడీ రెడీ చేసుకుంది, మళ్ళీ అవి వేసుకోవాలనేసి అనుకుంటుంటుంది. ఎందుకంటే చాలామంది పిల్లలు బొమ్మలతో ఆడుకోవడము, ఇంకేమైనా సైకిల్ తొక్కడము ఇలాంటివి ఆడుకుంటూ ఉంటారనమాట. మా లక్కీ అయితే సైకిల్ ఉన్నా కూడా వేస్టే. ఆ సైకిల్ ఏంటో కానీ సైకిల్ తెచ్చినప్పటి నుంచి వర్షం పడుతుంది ఫ్రెండ్స్ బాగాను. అండ్ అలాగే బొమ్మలతో ఆడుకోదు, ఇలా కాస్ట్యూమ్స్ కావాలి, లిప్స్టిక్స్ కావాలి, అన్నీ ఇలాంటివి కావాలి, ఎక్స్ప్రెషన్స్తో చంపేస్తుంది అనమాట. సో మొత్తానికి అయితే లక్కీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు రెడీ అయింది కాబట్టి నాకు తెలిసి పడుకుంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే నిద్ర చూసారా, కంట్లో కాస్త నిద్ర అనిపించేస్తున్నట్టు అనిపిస్తుంది. అండ్ మొత్తానికైతే మా లక్కీ నిద్రపోవాలంటే ఫస్ట్ మంచం ఎక్కేస్తుంది, ఏ దాని మీద పడుకోదు. ఫస్ట్లో బీన్ బ్యాగ్ మీద పడుకునేది, ఇప్పుడు వచ్చేసి మంచం మీద ఇలా ఒక స్లీప్ వేసేసింది ఫ్రెండ్స్. చూసారా, మంచిగా పడుకుంటుంది. అండ్ పడుకుంటే మాత్రం కంపల్సరీ ఆఫ్ చేయాలి, అండ్ చీకటిగా ఉండాలి ఫస్ట్. చూడండి, లిప్స్టిక్ కూడా పక్కనే పెట్టుకుంది. అండ్ కంపల్సరీ అన్నీ వేసేసి కంపల్సరీ అయితే ఫ్యాన్ అయితే కావాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఎంత చలి ఉన్నా ఫ్యాన్ అయితే కంపల్సరీ. సో ఇలా పడుకుంది కదా అనేసి నేనైతే కాస్త ఈవినింగ్ టైం కాబట్టి నేను కొంచెం టీ తాగాలనిపించింది, ఎందుకంటే చాలా హెడేక్ ఫ్రెండ్స్. ఎందుకంటారా, లక్కీ ఫుల్ డే సతాయిస్తుంది. ఆ సతాయించినప్పుడు నేనేం చేసుకొని తాగలేను, తినలేను. అట్లీస్ట్ పడుకునేటప్పుడన్నా ఏదో ఒకటి చేద్దామా అనేసి నేనైతే నాకు టీ గుర్తుకొచ్చింది తాగాలనిపించి, సో అందుకనేసి టీ తాగుతున్నాను. అండ్ క్లైమేట్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడండి. చూసారా, ఇంత క్లౌడీగా ఉంది. వర్షం పడే ముందు ఎలా ఉందో చూసారా, అలా ఉందన్నమాట. మేబీ వర్షం పడుతుందేమో, చూద్దాం. యాక్చువల్గా చాలా బాగుంది క్లైమేట్ అయితే, చల్లగా అనిపించింది. ఆ చల్లగా ఉన్నప్పుడు నాకు వేడిగా టీ తాగాలనిపించి టీ చేసుకున్నాను అనమాట. సో చూసారా, ఎంత బాగుంది క్లైమేట్ అయితే. ఇది మా ఏరియా, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా ఈ క్లైమేట్ కానీ ఇలా ఏమైనా ఉంటే ఎంజాయ్ చేస్తే మీరు ఏం చేస్తారో నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈవినింగ్ టైం కదా, కాస్త పిల్లలందరూ ట్యూషన్లకి స్కూల్ నుంచి వచ్చింటారు కాబట్టి ట్యూషన్కి కొంతమంది పిల్లలు ఆడుకుంటూ సో అలా ఉన్నారనమాట. ఎవ్వరూ స్ట్రీట్లో కనిపిస్తలేరు. సో నా టీ అయితే కంప్లీట్ అయింది. లక్కీ ఇంకా అసలు లెగలేదు. చూసారా, పడుకుంటుంది. మ్యాక్సిమం లేస్తుంది నాకు తెలిసి, ఎందుకంటే చాలా టైం అయ్యింది పడుకొని. సో మొత్తానికైతే మా లక్కీ లేచాక చూసారా, బయటికి వెళ్దామని సిద్ధం అవుతుంది. బయటికి కాదు కదా, గుమ్మం బయటికి వెళ్ళాలంటే కూడా మా లక్కీకి చెప్పులు కావాలి ఫ్రెండ్స్. అది కూడా ఎన్ని పేర్స్ ఉంటాయో మా లక్కీకి, చాలా పేర్స్ ఉంటాయి అలాంటివి కూడా. సో అది కూడా డ్రెస్కి మ్యాచ్ అయ్యేలాగానే ఉండాలి. చూసారా, సేమ్గా ఉండాలి అన్నీ కూడా. అసలు ఒప్పుకోదు వేరే చెప్పులు వేసుకుందామన్నా, అవే కావాలి. ఏ కలర్ అయితే మనం డ్రెస్ వేసుకున్నామో అదే కలర్ కావాలనేసి ఫుల్ మొండ అనమాట. ఇప్పుడైతే కిందికి వెళ్ళేసి చూసారా, మాటలు నేర్చుకుంది మా ఫ్రెండ్స్. పప్ప పప్ప అంట కొన్ని వర్డ్స్ అయితే మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ మధ్యనే స్టార్ట్ చేసింది మాటలు. నేను అది కూడా దగ్గరలో వీడియో పెడతాను ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఇంకా వీడియో చేయలేదు. ఇంకా మాట్లాడుతూ ఉంది కదా, సో గ్యాప్ చూసి నేను వీడియో చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అప్పుడు ఏం మాట్లాడుతుందో ఏమో చూడాలి. సో అయితే మాటలు అయితే మెల్లగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. అన్ని వర్డ్స్ అయితే మమ్మీ, డాడీ, పప్ప, అమ్మ కూడా అంటుంది. అండ్ అలాగే అమ్మమ్మ, తాత అంటుంది. ఇలా వర్డ్స్ అయితే వాడుతుంది అనమాట. దా, పో, తిన్నా, సో ఇవన్నమాట. అత్త,
ఇలాంటి వర్డ్స్ అయితే మాట్లాడుతుంది లక్కీ. ఇంకా కొన్ని కొన్ని సందర్భాన్ని బట్టి వదులుతుంది, ఎలా వెక్కిరిస్తుంది చూసారా. సో వర్షం పడుతుందనేసి అంటే బయట కాస్త క్లైమేట్ చల్లగా ఉందనేసి మేము కింద అక్క దగ్గర ఉన్నాము. సో ఆ క్లైమేట్లో లక్కీకి కూడా మంచి స్నాక్స్ అయితే ఇచ్చింది అక్క. సో ఆ టైంలోనే చేస్తుండింది స్నాక్స్ అయితే, చాలా బాగుంది, చాలా బాగా చేసింది అక్క కూడా. సో బొరుగులు, అదే మురుమురాలు అంటారు కదా, సో అవన్నమాట, అవి చేసింది, చాలా బాగుంది టేస్టీగా. అండ్ లక్కీ వెళ్ళి అక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది, ఎందుకంటే పాప అక్క వాళ్ళ కూతురు ఉంది ఉన్నతి అని, అమ్మాయితో బాగా ఎంజాయ్ చేస్తుంది అనమాట. అండ్ ఇప్పుడైతే మేము కొద్దిసేపు ఆడుకుంది కదా అని ఇంటికి వచ్చేసాము. ఇంటి పైకి అదే మా ఇంటికి వచ్చేసాము. అన్నీ ఇప్పుడు స్టడీ టైం అనమాట. సో నైట్ వస్తుంది. నేను ఎప్పుడైతే ఫ్రీగా ఉంటానో ఆ టైంలో నేనైతే లక్కీకి మ్యాక్సిమం స్టడీస్ చెప్పడానికైతే నేను టైం తీసుకుంటా అనమాట. సో ఇలా బుక్ ఉంటుంది, ఈ బుక్లో చూసారా అన్నీ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది బుక్ కూడా. సో కొంతమంది పిల్లలు ఈ వయసులో బుక్ చింపడము, మొత్తం చెత్త చెత్తగా చేయడం చేస్తారు కదా. సో లక్కీకి అయితే వాళ్ళ డాడీ కంఫర్టబుల్గా ఉండేలాగా అండ్ క్లాత్ టైప్లో అనమాట, క్లాత్ టైప్లో బుక్ ఉంది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇది ఒక మనం పిల్లోలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, చిన్న పిల్లలకైతే చాలా బాగుంటుంది. అండ్ ఎక్కడైనా మనం క్యారీ చేయొచ్చు అనమాట, చాలా బాగుంటుంది బుక్ అనేది. అండ్ మంచిగా ఫ్రూట్స్ కానీ, వెహికల్స్ కానీ, వంటలు కానీ, ప్రతిదీ, బాడీ పార్ట్స్ కానీ, రైమ్స్ కానీ ప్రతిదీ ఉన్నాయి. సో నాకైతే అంటే మనం పెట్టచ్చు అనిపించింది అనమాట. సో నాకైతే చాలా బాగా నచ్చింది, లక్కీకి కూడా బాగా నచ్చింది ఫ్రెండ్స్. ఎందుకు చూసారా మొత్తం చెప్పేస్తుంది బుక్లో అన్నీ కూడా. మా లక్కీకి అంటే మొత్తం మాట్లాడలేదు కానీ సైగలతో అన్న కొన్ని వర్డ్స్ చెప్తూ అన్న అన్నీ చూపిస్తుంది ఫ్రెండ్స్. వెజిటేబుల్స్ కానీ, కొన్ని ఫ్రూట్స్ కానీ, యానిమల్స్లో కానీ అన్నివి చూపిస్తుంది. సో వెహికల్స్ అయితే ఏది ఎలా వెళ్తుంది అనేది కూడా మనకు, బస్ అయితే బుయ్యి వెళ్తుంది, బండి అయితే బుర్ర అని వెళ్తుంది, సో ట్రైన్ అయితే చుక్ వెళ్తుంది అన్నీ చెప్తుంది అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అండ్ ఎవరైనా ఇలా చెప్పిస్తూ ఉంటే పిల్లలకు కూడా తొందరగా మాటలు రావడం అండ్ స్టడీస్ మీద ఫోకస్ కానీ కొంచెం బాగా ఇంట్రెస్ట్ పెరగడం ఉంటుందనేసి నాకు అనిపించింది. ఎందుకంటే లక్కీని నేను చూస్తున్నాను కాబట్టి, నేర్పిస్తున్నాను కాబట్టి కాస్త తొందరగానే కొన్ని నేర్చుకోవడానికి ట్రై చేస్తుంది. సో చాలా గ్రేట్ అనిపించింది నాకు కూడా. అండ్ నేను చదివే టైంలో అయితే మా మమ్మీ వాళ్ళు ట్యూషన్లకే కానీ మా మమ్మీ అంటే టైం సరిపోయేది కాదు. సో లక్కీకి అయితే అలా కాదు అనేసి నేనే నేర్పిస్తున్నాను, స్కూల్కి వెళ్ళే కల్లా అన్నీ రావాలనేసి. సో మొత్తానికి అయితే లక్కీ స్టడీస్ అయితే అవుతుంది. అని చూసారా బయట వర్షం పడుతుంది అనుకున్నా, కంపల్సరీ పడేసింది కూడా. సో వర్షాలు, ఉరుములు చాలా బాగా ఎక్కువైంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా పడుతుంది. ఈ టైంలో మా లక్కీ ఏం చేస్తుందో చూడండి, దొంగగా లిప్స్టిక్ రాసుకుంటుంది చూసారా, పెద్ద అనుకుంటా. ఏది వచ్చినా ఏం పోయినా మాకైతే లిప్స్టిక్ కావాలి కదా లక్కీ, అద్దె. సో మా లక్కీకి అయితే లిప్స్టిక్ పిచ్చి ఏంటో, సో నాకు ఉండేది అనుకుంటా. సో అందుకనేసినేమో అలా లక్కీకి కూడా వచ్చింది. చూసారా ఇందాక ఏదో డ్రెస్ వేసింది, మళ్ళీ డ్రెస్ మార్చేసింది. ఇలా రోజుకి ఈరోజన్నా బెటరు, లేదంటే ఆమెకు నచ్చింది కంటికి కనిపించింది ఆ డ్రెస్ వేయాలన్నమాట. సో అలా లేకపోతే అస్సలు మాటినదు, నన్ను సతాయించేస్తుంది, అది వేసే వరకు వదలదన్నమాట. సో చూసారు కదండి, మా లక్కీ అయితే మొత్తానికి డ్రెస్ వేరేది వేసుకుంది, అన్నీ వేరేది వేసుకొని దానికి తగిన చెప్పులు కూడా వేసుకోవాలనేసి చూస్తుంది అనమాట. అండ్ ఇదేనండి మా వీడియో. సో ప్లీజ్ మీరు చూస్తున్నట్లయితే మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టండి. మీరు కొట్టే లైక్ వల్లనే మన ఛానల్లో వీడియోస్ అన్నీ ముందుకెళ్తాయి. అండ్ అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేస్తూ మా ఛానల్ని ముందుకు తీసుకెళ్తూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో ఈ వీడియో కింద మీకు నచ్చినైతే ప్లీజ్ అలాగే కామెంట్ కూడా చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్.